హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ముందు రోజు నేను ఏమేం చేశాను, ఎక్కడికెక్కడికి వెళ్ళానన్నది చిన్న వ్లాగ్ రూపంలో షూట్ చేశాను. సో చూడండి. ఆహ్, ముందుగా మామిడి తోరణాలు కట్టేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది. ఇక్కడ మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. మామిడాకులు గుమ్మాలకు కట్టేసి చిన్న షాపింగ్ ఉంది, బయటికి వెళ్ళాలి. షాపింగ్ అయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, నైట్ వైబ్స్ ఎలా ఉన్నాయన్నది మీకు చూపిస్తాను. వచ్చేయండి, ముందు మామిడాకులు కట్టేద్దాము. ఓ పని అయిపోతుంది. మీ పనులు ఎంతవరకు వచ్చినాయి? మీ షాపింగ్స్ అన్నీ ఫినిష్ చేసేసుకున్నారా? ఎంత స్పీడ్‌గా చేద్దామన్నా ఎంతో కొంత బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది. సో, మార్నింగ్ పూజ అయ్యే వరకు ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో జరిగే హడావిడి ఇదే. ఇంకా ఏదో మర్చిపోయామా, అది చేశామా, ఇది చేశామా అని ఫీల్ అవుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. దానికి తోడు పిల్లలు ఒకటి సహకరించరు. రోజు చేసే అల్లరి మీద ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేసి మనం క్లీన్ చేసుకున్న హౌస్‌ని ఎక్కడికక్కడ ఆళ్ళు పాడు చేయకుండా చూసుకుంటూ ఇ మనం సర్ది పెడతాం. వాళ్ళు అయన్నీ మళ్ళీ పాడు చేయడమే వాళ్ళ డ్యూటీ అనమాట. అందరి ఇళ్లల్లో సేమ్ ఇంతేననుకుంటున్నాను మేబీ. సో, ఆల్మోస్ట్ ఇంట్లో పనంతా ఫినిష్ అయ్యాక నైట్ షాపింగ్‌కెళ్తున్నాను. సో, స్ట్రీట్ వైబ్స్ స్టార్ట్. సో, ఎలా ఉందో చూడండి మా వీధి. ఎటు చూసినా విగ్రహాలతో ఈ విగ్రహం గొప్పగా పెట్టారా, ఆ విగ్రహం గొప్పగా పెట్టారా అని కుర్రోళ్ళ ఆతృత. ఆళ్ళలా చేశారు, వీళ్ళిలా చేశారన్న ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంటుంది గదా! చూపిస్తాను రండి మా వీధిలో ఎలా రెడీ చేశారో. ఈ వీధిలో తూర్పుకొకళ్ళు, పడమరకొకళ్ళు, ఉత్తరానికొకళ్ళు అలాగా ఎటువైపు చూసినా విగ్రహాలే. వీళ్ళింకా అన్నీ సర్దుకుంటున్నారు పాపం పిల్లలు. చాలా అరేంజ్ చేశారండి. మార్నింగ్ వైబ్రేషన్ ఎలా ఉంటదో కూడా మీకు షూట్ చేసి పెడతాను. ఇక్కడ షాపింగ్‌కొచ్చేసాను ఫ్రెండ్స్. షాపింగ్‌కొచ్చి నచ్చిన కుర్తీస్ షాప్ చేసేసి, అసలు నా పిల్లలు నన్నొదిలేసి ఎక్కడున్నారో ఆళ్ళకే తెలీదు. ఆళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు ఆళ్ళు కాంప్లెక్స్‌లో. బయటకొచ్చి డీమార్ట్ బయట పాప్‌కార్న్ తీసుకుంటూ ఉన్నాము. ఈ లోపల బయట రెయిను గట్టిగా పడడం స్టార్ట్ అయింది. పాప్‌కార్న్ ఫేమస్ కదా ఇక్కడ, బావుంటుంది. మీరెవరైనా ట్రై చేశారా? చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈ లోపల మా హస్బెండ్ వచ్చేసారు ఫ్రెండ్స్. వర్షం పడుతుంటే సిగ్గు లేకుండా ఐస్ క్రీమ్ తీసుకున్నాము. క్లైమేట్‌ని ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్‌ని ఆస్వాదించి, అక్కడి నుంచి బయటకొచ్చి దగ్గరలో ఉన్న చిన్న టిఫిన్ స్టాల్ దగ్గర ఆగాము. అక్కడైతే ఆహ్, ఇడ్లీ చాలా ఫేమస్ అంట. టిఫిన్ మాత్రం అంత వర్షంలో కూడా వేడివేడిగా వేసిస్తున్నారు. మేమైతే పూరి ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఆ పూరి వచ్చే గ్యాప్‌లో మా పిల్లలు చేసిన అల్లరి చూద్దురు గాని రండి. నేనే పెద్ద కోతులంటే నన్ను మించిన కోతులు మా పిల్లలు. సో, ఆళ్ళు నన్ను కూడా డామినేట్ చేసి అంత అల్లరి చేస్తారు. ఈ ఏరియా ఎక్కడో మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఈ లోపల మా టిఫిన్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ ఎక్కడో గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. ఇంత వర్షంలో కూడా ఎవరు షాపింగ్ మానట్లేదు. వినాయక చవితి హడావిడిలో అందరూ తెగ తిరిగేస్తున్నారు. టిఫిన్ కంప్లీట్ చేసి ఇంకా కొంచెం పాలవెల్లికి కట్టవలసిన ఫ్రూట్స్ అవి తీసుకోవాల్సిన షాపింగ్ పెండింగ్ ఉండిపోయింది ఫ్రెండ్స్. అవన్నీ తీసేసుకుని ఇంటికొచ్చేసి మార్నింగే పండగ హడావుడిలో లీనమైపోండి అందరూను. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.